స్టార్ట్ చేయండి. నమస్తే అండి, నా పేరు ఖాజా మస్తాన్ షరీఫ్. నేను లా స్టూడెంట్ అండి, లా ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. గత 1.5 సంవత్సరం క్రితం మా అమ్మగారికి కడుపులో నొప్పుండగా ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. హాస్పిటల్ పేరు రేష్మా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఆ హాస్పిటల్లో టి రమణయ్య అనే ఒక డాక్టరు మా అమ్మగారికి హెర్నియా ఉందని చెప్పారు. దాంతో ఆయన ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారండి. కొన్ని రోజుల తర్వాత హెర్నియా ఆపరేషన్ చేయాలి అని చెప్పారు ఆయన. సరే ఆపరేషన్ చేస్తారు కదని చెప్పేసి ఆరోగ్యశ్రీ కింద రెయిన్బో హాస్పిటల్కి ఆయన రిఫర్ చేశారండి. రిఫర్ చేసిన తర్వాత స్కాన్ రిపోర్ట్స్ తీశారు. స్కాన్ రిపోర్ట్స్లో అమ్మకి క్యాన్సర్ కణాలు ఉన్నట్టు వచ్చింది. ఆయన ఆ విషయం మాకు చెప్పకుండా సర్జరీ చేసేసారు. అమ్మ 2 నెలలు నరకయాతన అనుభవించి చనిపోయారండి. ఏదైతే ఆ స్కాన్ రిపోర్ట్స్ మాకు చూపించకుండా ఇట్లా ఈ విధంగా చేశాడో మాకు చాలా అన్యాయం జరిగింది. ఆ విషయము నేను అమ్మ చనిపోయిన తర్వాత ఆయన అడిగాను నేను, సార్ మా అమ్మగారు ఎందుకు చనిపోయారు? తర్వాత నేను స్కానింగ్ రిపోర్ట్స్ ఇంకోసారి తీపించడం జరిగింది. నాకు డౌట్ వచ్చి ఆయన టెన్షన్ పడుతూ వణుకుతూ మాట్లాడాడు. ఇంకోసారి స్కానింగ్ రిపోర్ట్స్ తీపిస్తే దాంట్లో స్కానింగ్లో అమ్మకి క్యాన్సర్ ఉన్నట్టు వచ్చింది. మేము అడిగాము, సార్ దీంట్లో క్యాన్సర్ ఉన్నట్టు ఉంది, మీరు ఎట్లా ఆపరేషన్ చేశారు? క్యాన్సర్ ఉంటే చేయకూడదంట కదా అని చెప్పేసి అడిగితే, లేదు మస్తాన్ ఆపరేషన్ ముందు లేదు, ఉంటే నేను చేయను, ఇది సడన్గా ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అన్నారు. నేను అడిగాను, సరే సార్ మీరు సర్జరీకి ముందు ఏదైతే ఆ స్కాన్ రిపోర్ట్ ఉందో నాకు ఇవ్వండి, అది చూసి దాంట్లో మీరు చెప్పినట్టే క్యాన్సర్ లేకపోతే మేము సైలెంట్ అయిపోతాం సార్ అంటే, ఆయన లేదండి మా దగ్గర రిపోర్ట్ లేదు, విజయవాడకి పంపించేసాము, మా దగ్గర ఎందుకు ఉంటుంది, ఆరోగ్యశ్రీ వాళ్ళకి పంపించేసాము అన్నారు. రెయిన్బో హాస్పిటల్ వాళ్ళని అడిగితే అదే చెప్పారు. కానీ మాకు డౌట్ వచ్చి ఎక్కడైతే స్కాన్ రిపోర్ట్ తీశారో అక్కడికి వెళ్ళి ఆ స్కాన్ రిపోర్ట్ అనేది తీసుకొచ్చామండి. దాంట్లో చూస్తే సర్జరీకి ముందు క్యాన్సర్ ఉంది. ఇంకా దాంతో మేము సంబంధిత అధికారులను కలిసామండి, పోలీస్ డిపార్ట్మెంట్ని కలిసాము, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము. 1.5 సంవత్సరం తిరిగినా కూడా ఎవరు న్యాయం చేయలేదండి. ఏపీ మెడికల్ కౌన్సిల్ వాళ్ళని అప్రోచ్ చేశాము. వాళ్ళు ఎంక్వైరీ పెట్టి ఒక కమిటీని పెట్టి డాక్టర్స్తో వాళ్ళు తెలిసింది ఏంటంటే, ఈ డాక్టరు క్యాన్సర్ ఉండగా ఇలా చేసాడు, ఇలా చేయకూడదని చెప్పి అతన్ని సస్పెండ్ చేశాడండి 3 months. ఆ 3 months సస్పెన్షన్ అనేది చాలా తక్కువ అండి, మాకు అది న్యాయమే కాదు అసలు. ఎందుకంటే అంతకుముందు చాలామందిని ఇలానే చేస్తున్నారు. దానికి సంబంధించిన ప్రూఫ్స్ నా దగ్గర కూడా ఉన్నాయి. నేను ఆ స్టేట్మెంట్స్ కూడా తీసుకొని ఉన్నాను. ఉందండి.